ఆరోగ్యవంతమైన పౌరులతోనే సమాజం అభివృద్ధి సాధ్యమవుతుందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా ఉందని తెలిపారు. అనారోగ్యం వల్ల ప్రజలు అప్పుల పాలు కాకుండా అవసరమైన అన్ని వైద్య సేవలు వారికి సమయానికి అందించాలని ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. వైద్యం ఉచితంగా లభిస్తుందన్న భరోసా ప్రజలకు కలగాలని, ఆ భరోసాను కల్పించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచిందన్నారు. ఆరోగ్యశ్రీలో 1375 వైద్య చికిత్సల ధరలకు సుమారు 22% పెంచడంతో పాటు కొత్తగా 163 రకాల చికిత్సలను చేర్చి మొత్తం చికిత్సల సంఖ్యను 1835కు పెంచిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రావడానికి అనుగుణంగా నెట్వర్క్ హాస్పిటల్ సంఖ్యను పెంచేందుకు అనుమతులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం మెరుగుపడాలంటే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనతి కాలంలోనే 8,000 పైచిలుకు పోస్టులను భర్తీ చేసింది. ఇంకా 6,268 పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్లు, ఎంపీహెచ్ఏ, ఫార్మసిస్టులు, నర్సింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు వంటి విభాగాలు ఉన్నాయని పేర్కొన్నారు.